హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందులో 14 ఫీచర్స్ మనం తీసుకుంటున్నాము. ఈ 14 ఫీచర్స్ కూడా ఒక ఎపిసోడ్లో అవ్వవు, ఒక 4-5 సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. 4th ఫీచర్ ఏంటంటే వీక్ ఇన్ఫ్లెక్షన్స్. ఇన్ఫ్లెక్షన్స్ అంటే ఎండింగ్లో చిన్న చిన్న మార్పులు అన్నమాట. ఒక వర్డ్ చివరిలో వచ్చే చిన్న చిన్న మార్పులు మొదట్లో కానీ. అయితే ఎక్కువగా మనకి చిన్న మార్పులతోనే వర్డ్స్ మారిపోతుంటాయి, చిన్న చిన్న చేంజెస్తో. అందుకే వాటిని వీక్ ఇన్ఫ్లెక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువగా ప్లూరల్స్లోని వెర్బ్ ఫామ్స్లోని చూస్తాం. ప్లూరల్కి వచ్చేటప్పటికి ఒక్క అక్షరం యాడ్ అయితే అది ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ సింగులర్, ఎస్ పెడితే అది బ్యాగ్స్ అయిపోతుంది. చాలా ఈజీగా చిన్న చేంజ్తోనే అయిపోతుంటుంది. అలాగే వెర్బ్ ఫామ్స్కి వస్తే చూడండి, అంటే ఇలాంటి మనం చాలా డిస్కస్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఎ ప్రిసైజ్ క్లాస్, ఇంట్రడక్టరీ క్లాస్, అందుకని తక్కువ బ్రీఫ్గానే చెప్తున్నాను. దీని మీద కంప్లీట్గా ఒక సెషన్ తీసుకుంటాం ఇన్ఫ్లెక్షన్స్ మీద. వెర్బ్ ఫామ్స్కి వచ్చేటప్పటికి ఇది చూడండి, ఈ వెర్బ్ ఇక్కడ ఆస్క్. ఈ ఆస్క్ అనే ఈ వర్డ్ ఎస్ పెడితే సింపుల్ ప్రెజెంట్ ఫామ్ వచ్చేస్తుంది. అలాగే ఈడి అదైతే పాస్ట్ వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ కూడా వచ్చేస్తుంది. ఇంగ్ యాడ్ చేస్తే కంటిన్యూస్ ఫామ్ వచ్చేస్తుంది. మేబీ ప్రెజెంట్ కంటిన్యూస్, మేబీ పాస్ట్ కంటిన్యూస్, మేబీ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంగ్ పెడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కంటిన్యూటీ. సో కేవలం ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఒక్క లెటర్ చివరిలో యాడ్ చేయడం వల్ల వెర్బ్ తాలూకా అదర్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మరి ఇవన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్. ఇలా చిన్న ఇన్ఫ్లెక్షన్తో అదర్ వర్బ్ ఫార్మ్స్ అన్ని వచ్చేవి వీక్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇక అలా ఒక అక్షరం చేరిస్తే మారవేమి, కంప్లీట్గా వర్డే కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గో, వెంట్, గాన్ కదా. ఇందులో ఎక్కడైనా మనకి ఈ టు ఇన్ఫినిటివ్ ఫామ్ అంటారు దీన్ని పోలికలు ఎక్కడ మనకు కనిపించవు. ఒకవేళ కనిపించినా యాడింగ్ ఒక అక్షరం కాదు, 2-3 ఇక్కడ ఉందంటే దాని ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, స్పెల్లింగ్లో కూడా మరొక 2 అక్షరాలు వచ్చి కూర్చున్నాయి. కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ ఫామ్. దీంట్లో ఇన్ఫ్లెక్షన్ మరికొంత స్ట్రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th ఫీచర్ ఏంటంటే కాంప్లెక్స్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఉందండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిఫికల్టీ ఏదన్నా ఫీల్ అవుతున్నాము అంటే ప్రొనౌన్సియేషన్లోనే ఉంది. ఎందుకంటే ఇట్స్ ఏ నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. మన తెలుగులో అక్షరం ఎలా ఉంటే అలాగే చదువుతాము, కాని అని పలుకుతాము, చాని చా అని అంటాము, అలాగే ఆని ఆ అంటాము, ఊను ఊ అంటాము, నాని నా అంటాం. అక్షరం ఏది ఉంటే అదే చదువుతాం, అది మనందరికీ తెలుసు. అలాగే గుణితం పై గుర్తుని బట్టి దాన్ని ఇంకెలా మార్పులు చేసుకోవాలో అలా మార్చుకుని చదువుకుంటాం. కానీ ఒకే అక్షరం చూసి 2-3 రకాలుగా ప్రొనౌన్స్ చేయడం అనేది మన భాషలో లేదు, ఇంగ్లీష్లో ఉంది. అందుకే మనకి ఇంగ్లీష్ కొంచెం టఫ్గా, అంటే ప్రొనౌన్సియేషన్ టఫ్గా ఉందని, స్పెల్లింగ్ టఫ్గా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు కామన్గా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా. కొంచెం అలా ఎందుకు ఉంది, ఎలా ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ నేను ఒక్క వొవెల్ సౌండ్, ఒక్క కాన్సనెంట్ సౌండ్ తీసుకున్నాను. ఇది ఒక సెషన్లో కూడా అయ్యేది కాదు. డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే ఖచ్చితమైన ఫుల్ సెషన్స్, హాఫ్ అన్ అవర్ సెషన్స్, ఒక 3-4 అయితే కొంతవరకు దాని మీద అవగాహన వస్తుంది. బేసిక్గా నేను ఒక 2 సౌండ్స్ మాత్రమే తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్లో నేను ఏ కిందన అండర్లైన్ చేశాను, మీరు అబ్జర్వ్ చేస్తే క్యాబ్, మేబీ క్యాబ్స్ అని రాశాను, క్యాబ్స్, డేంజర్, గేట్, ఫాదర్, బౌట్. మీరు అబ్జర్వ్ చేస్తే క్యాబ్స్లో ఒక్క ఏ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాను అన్నది మాత్రమే మీరు వినండి. క్యాబ్స్లో యా అని వస్తుంది సౌండ్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్. డేంజర్, ఏ సౌండ్ని అబ్జర్వ్ చేయండి. ప్రొనౌన్సియేషన్ అంటే ఎప్పుడు కూడా స్పెల్లింగ్ని చూడకూడదు, సౌండ్ని మాత్రమే వినాలి. అంటే ఏం చెప్తారంటే కళ్ళు మూసుకొని చెవులు మాత్రమే ఫోకస్ చేసుకొని వినాలని చెప్తుంటారు ఈ క్లాసులకి.
సో అలాగా ఇక్కడ ఆ అని వస్తుంది, ఇక్కడ డేంజర్, ఎయిడ్, గేట్, గేట్ కాదు, సాధారణంగా అందరం గేట్ అని అంటాం, బట్ దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే గేట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వర్డ్ రాస్తాను, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామో దీన్ని కూడా అలాగే చేయాలి. GAIT. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఆ రెండింటినీ కలిపి మనం ఎలా చదువుతాము? గేట్. ఇక్కడ గేట్ ఎలా అన్నామో సేమ్ ఇక్కడ కూడా గేట్ అని అనాలి. దో ద లెటర్ ఈస్ ఓన్లీ ఏ. ఇదొక డిఫరెంట్ సౌండ్, అంటే డిఫరెంట్ స్పెల్లింగ్ క్లస్టర్ అంటారు దాన్ని వదిలేండి. నేను సిమిలారిటీ కోసం రాశాను ఇక్కడ. సో ఈ గేట్ ఎలాగో ఇది కూడా గేటే, హోమోఫోన్స్ అంటారు వీటిని. సో ఇక్కడ ఒకలా ఉంది సౌండ్, ఇక్కడికి వచ్చినట్టు చూడండి, ఫాదర్లో ఏ ఎలా ఉంది, ఫాదర్ ఆ, తెలుగులో లాంగ్ ఆ ఎలా అంటాం, ఫాదర్ అని అంటాం, ఇది ఫాదర్. ఇక్కడ చూడండి బౌట్, బౌట్, అసలు ఏకి ఒక సౌండ్ ఉన్నట్టుగానే మనకి క్లియర్ అబౌట్ అనేది అనకూడదు, దాని ముందున్న వర్డ్తో కలిపి వచ్చేసి ఇట్స్ అబౌట్, ఇట్ ఈజ్ అబౌట్ అన్నప్పుడు, ఇట్స్ అబౌట్ అన్నప్పుడు బౌట్ అని వినిపిస్తుంది తప్ప ఏ అసలు సౌండ్ వినిపించదు. వెరీ వీక్ ఓవెల్ అన్నమాట, ఓవెల్ సౌండ్, ఓవెల్ కాదు, వెరీ వీక్ ఓవెల్ సౌండ్ అక్కడ ఉంటుంది. ఇలాగా ఏ అనే ఒక అక్షరాన్ని తీసుకొని కొన్ని వర్డ్స్ నేను రాశాను. ఈ ఏకి ఇక్కడ ఏ అనే సౌండ్ ఉంది, ఇక్కడ ఏఎన్ ఉంది, ఇక్కడ ఏఎన్ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ వీక్ ఓవెల్ ఉంది, అబౌట్. ఇది ఒక వోవెల్ సౌండ్కి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఈ 3 వర్డ్స్ చూడండి, మీకు అందరికీ తెలుసు, కెమిస్ట్రీ, మెషిన్, చెక్. ఈ 3 వర్డ్స్లోనే కూడా అండర్లైన్ చేసిన పార్ట్ ఓన్లీ సిహెచ్ మాత్రమే. దీన్ని లెటర్స్లో చూస్తే 2 లెటర్స్, కానీ సౌండ్గా వినండి ఒకసారి, ఒకటే సౌండ్. కెమిస్ట్రీ క లెటర్స్ 2. ఇక్కడ మెషిన్ ష, చెక్ చ. మరి మూడిట్లోనే ఉన్న స్పెల్లింగ్ ఒకటే, అంటే ఆ సౌండ్ దానికి సంబంధించిన స్పెల్లింగ్ సిహెచ్ మాత్రమే, కానీ ఆ సిహెచ్ని ఇక్కడ ఒకలా పలుకుతున్నాం, ఇక్కడ ఒకలా పలుకుతున్నాం, ఇక్కడ ఒకలా పలుకుతున్నాం. సో నేర్చుకునేటప్పుడు ఆల్ఫాబెట్ పిల్లలకు నేర్పేటప్పుడు స్కూల్స్లో ABCD అని చదివిస్తారు. చదివించినప్పుడు ఖచ్చితంగా అది తర్వాత ఏంటంటే జీని జీ అని చదువుతారు, కానీ గన్ వచ్చినప్పుడు దాన్ని ఆ జీ ఉన్నది గా పలుకుతూ ఉంటారు వాళ్ళు. అది కొన్నాళ్ళు క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్, కానీ నెమ్మదిగా ఎగ్జాంపుల్స్ చదువుతున్న కొద్దీ, లిజనింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ మనం ఇలాగా ప్రొనౌన్సియేషన్ స్టడీ చేసేటప్పుడు డిఫరెంట్ సౌండ్స్ దట్ ఏ వర్డ్ క్యారీస్ అనేది మనం డీటెయిల్గా తెలుసుకుంటే అది చాలా వరకు అది ఉపయోగపడుతుంది. మనం తెలియకుండానే కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తాం, కొన్నిసార్లు పూర్తిగా రాంగ్ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అందరూ అదే చెప్తూ ఉంటారు కాబట్టి. సో దిస్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పెల్లింగ్. దట్ ఈస్ ద బేసిక్ ఫీచర్, బట్ ఇట్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇంగ్లీష్ రావాలంటే మనం ఆ స్పెల్లింగ్కి, ఆ ప్రొనౌన్సియేషన్కి ఉన్న ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీద మనం పట్టు సాధించగలుగుతాము. దెన్ వి గో టు ద నెక్స్ట్ ఫీచర్. హలో ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ ఫీచర్స్, లాంగ్వేజ్ ఫీచర్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా మనం ఓవరాల్గా 14 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము ప్రతిరోజు కూడా. అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టబిలిటీ ఉంది, ప్రొనౌన్సియేషన్ ఉంది, అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజల్ వర్బ్స్, ఇంటోనేషను, ఆర్టికల్స్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు కూడా సెపరేట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు
అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే దాంతోపాటు మీ నీడ్ ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.